మనం మొదటగా లెటర్ సిరీస్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే ఆ నెంబర్ చూడగాన విత్ ఇన్ సెకండ్ లో దాని ప్లేస్ వాల్యూ అనేది మనకి ఐడెంటిఫై అవ్వాలి. ప్లేస్ వాల్యూ అంటే మనకి ఏబిసిడీలు అనేవి టోటల్ 26 ఉంటాయి. A1, B2, C3, D4, E5 అప్ టు Z26 ఆ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి. ఏ అంటే 1, N అంటే 14, T అంటే 20, అలా మీకు వెంటనే స్ట్రైక్ అయితే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలరు. సో నథింగ్ బట్ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ సేమ్, కానీ నెంబర్ సిరీస్ అనేది డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేస్తాం. లెటర్ సిరీస్ అనేది నెంబర్ సిరీస్ లోనికి కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. సో రెండు సేమ్ అనమాట. సో ఈ రోజు ఈ క్లాస్ ద్వారా మీకు లెటర్స్ యొక్క ప్లేస్మెంట్ నెంబర్ ని మీకు ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్న దానికోసం ఈ క్లాస్ చేస్తాను. ఫస్ట్ 5 లెటర్స్ ఏ, బి, సి, డి, ఈ 5 లెటర్స్ ఫింగర్ దాకా చెప్పవచ్చు మనకి, ఎందుకంటే మన హ్యాండిల్ 5 ఫింగర్స్ ఉంటాయి. A1, B2, C3, D4, E5 అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఉంది. ఎలా ఉంది ఎఫ్? ఇలా ఉంది. చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తానండి. ఆ మోడిఫికేషన్స్ అనేది నెంబర్ గా మారుతుంది. ఈ ఎఫ్ ఏం చేస్తాను చూడండి, 6 గా మారుస్తాను. చూడండి, అంటే ఎఫ్ అనేది 6 అయ్యింది. నెక్స్ట్ జీ ఉంది. ఇది జీ ప్లేస్ వాల్యూ ఎంత? 7. ఇక్కడ చూడండి 7. చూసారా? 7 షేప్ లో ఉంది కాబట్టి జస్ట్ సెంటర్ గా లైన్ గీసాను. జీ ఏమైంది? 7 గా మారింది. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ చూడండి. ఇది హెచ్. దీన్ని ఏం చేస్తున్నాం చూడండి, పై 2 లైన్స్ ని కింద 2 లైన్స్ ని యాడ్ చేశాను. ఇప్పుడు లైక్ 8 నెంబర్ లా ఉంది కదా. సో హెచ్ వాల్యూ 8. ఇది ఐ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? నేను. సో నీ యొక్క నెంబర్ 9 గా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నెంబర్ 9 గా గుర్తుపెట్టుకోండి. నా నెంబరు 9. ఇక్కడ యు అంటే వేరొక వ్యక్తి, తన నెంబర్ ఎంత అంటే 21 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ అంటే నేను, నా నెంబర్ 9. యు అంటే మీరు, మీ యొక్క నెంబర్ 21. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? జే. చూడండి, ఇది జే. దీని ఏం చేశాను? 0గా మార్చాను. అప్పుడు ఏమైంది చూడండి, పైన 1 లా ఉంది, కిందన 0 ఉంది. అంటే టోటల్గా ఏమైంది? 10 అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ కే. ఓకే, ఇక్కడ కే. ఇక్కడ చూడండి 2 లైన్లు. ఇది 1, ఇది 1, అంటే 2 లైన్లు, అంటే 11 అని అర్థం. కే వాల్యూ 11 అని అర్థం. నెక్స్ట్ ఎల్. ఈ ఎల్ చూడండి ఏం చేస్తాను, 2గా మార్చాను. సో మనకి ఇక్కడ ఐడెంటిఫై రావాలి. ఆల్రెడీ 2 అనేది బి కదా, అవునా? సో ఇది ఏం అవ్వాలి? ఎయిదర్ 11 అవ్వాలి, 22 అవ్వాలి. ఎందుకు? మనకు ఉండే లెటర్స్ మొత్తం 26నే. కాబట్టి 2తో ఎండ్ అయిన నంబర్లు 1, 2 అయినా అవ్వాలి, లేదా 12 అయినా అవ్వాలి, లేదా 22 అయినా అవ్వాలి. అది సో 2 అయితే ఎలాగనో కాదు. ఎందుకు? 2 వాల్యూ బి. సో 12 22. సో ఎల్ అనేది ముందున వస్తుంది, 22 అనేది ఎండింగ్ లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 12 అవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీని ఆన్సర్ మనం 12 గా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఎం ఉంది. ఇది లుక్ లైక్ A3 రివర్స్ లో ఉంచండి. ఇది 3 లానే ఉంది. A3 నార్మల్ 3 అయితే సి,
సో ఇంకే 3 అవ్వాలి 13 అని అవ్వాలి 23 అని అవ్వాలి. కాబట్టి 23 అనేది లాస్ట్ లో ఉంటుంది, ఇది మిడ్ లో ఉంది కాబట్టి 13. ఓకేనా, 1 3 13. నెక్స్ట్ ఎన్, ఇది ఎన్. ఈ ఎన్ ని ఏం చేస్తాను చూడండి, ఇలా జస్ట్ కింద డ్రాగ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇది చూడడానికి 1 లా ఉంది, ఈ రిమైనింగ్ 4 లో ఉంది, కాబట్టి ఎన్ వాల్యూ 14. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, రౌండ్ ఫిగర్ 15. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్లు ఏంటి, ఐ నేను, నా నెంబర్ 9, యు మీరు, మీ నెంబర్ 21, ఓ రౌండ్ ఫిగర్ 15 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పి, పి అంటే 16 ఏళ్ళ పాప, అంటే పి వాల్యూ 16. నెక్స్ట్ క్యూ, ఇది చూడండి, ఇది చూడడానికి 7 లా ఉంది, అవునా. ఏ 7, ఆల్రెడీ 7 అయిపోయింది, ఏది జీ. కాబట్టి ఇది ఏమవ్వాలి, 17 అని అవ్వాలి 27 అని అవ్వాలి. కానీ మనకు ఉన్న లెటర్స్ 26, కాబట్టి 27 అయ్యే ఛాన్సెస్ లేదు, కాబట్టి క్యూ వాల్యూ ఎంత అవ్వాలి 17. ఓకేనా. నెక్స్ట్ ఆర్, ఆర్ దీన్ని చూడండి, ఏం చేస్తాను, జస్ట్ ఆర్ ని 8 లా మార్చాను. ఆల్రెడీ 8 మనకి ఏంటి తెలుసు, హెచ్ అని. నెక్స్ట్ ఇంకే 8 అవ్వచ్చు, ఎయిదర్ 18 అవ్వచ్చు లేదా 28 అవ్వచ్చు, కానీ 28 అయ్యే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే మనకు ఉండే లెటర్స్ 26 కాబట్టి ఇది ఏం అవ్వాలి అప్పుడు 18 అవ్వాలి. సో ఆర్ వాల్యూ 18. నెక్స్ట్ ఎస్, ఈ ఎస్ ఏం చేసి చూడండి, జస్ట్ ఇలా కలిపాను, ఏమైంది 9. 9th అంటే ఈ లెటర్స్ ఏమున్నాయి 26 లోపల, 9 ఉంది 19 ఉంది, 29 అలాగా అవ్వదు, ఎందుకని లెటర్స్ మనకునేవి 26 కాబట్టి. సో ఇదేమవ్వాలి 19 అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ టీ, టీ అంటే ఏం గుర్తుపెట్టుకుంటే T20, మన క్రికెట్ మ్యాచ్ తెలుసు కదా, టీ అనగానే T20 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆల్రెడీ మీకు చెప్పాను యూ వాల్యూ 21 గుర్తుపెట్టుకోనని. వి అంటే విక్టర్ వెంకటేష్, విక్టర్ వెంకటేష్ 2 ఫింగర్స్ తోని సింబల్ 2 ఫింగర్స్ చూపించి అలా ఊపుతూ ఉంటాడు హ్యాండ్ అని, అతని కోడింగ్. సో విక్టర్ వెంకటేష్ అనగానే 2 ఫింగర్స్ మనకు గుర్తు రావాలి, లైక్ చంద్రబాబు లాగా 2 ఫింగర్స్ ని షేక్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ డబ్ల్యూ, డబ్ల్యూ అనేది కూడా చూడడానికి ఎలాగ ఉంది 3 లా ఉంది, ఆల్రెడీ 3 ఏంటి సి, ఇంకా 3 వచ్చే ఛాన్సెస్ చేయడం ఎండింగ్ లో 13 ఉంది 23 ఉంది, కానీ 13 ఆల్రెడీ అయిపోయింది, ఏది ఎమ్, కాబట్టి ఇది ఏమవ్వాలి 23 అవ్వాలి. ఓకేనా. లాస్ట్ 25 24 25 26 గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే, ఇది ఒక్కసారి మీరు మరొక 1-2 సార్లు చూసి తర్వాత ఫైనల్ గా ఏం చేస్తారంటే ఒక న్యూస్ పేపర్ ఒక బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, A1 B2 అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 10 minutes మీరు నెంబర్ చూడగానే విత్ ఇన్ సెకండ్ లో స్ట్రైక్ అవుతుంది. ఇలా స్ట్రైక్ అయితేనే మీకు టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ కూడా చేయగలుగుతారు.